హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, చాలామంది మిత్రులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. సో కొన్ని వీడియోలు పెడుతున్నారండి. చైనాలో ఈ హెచ్ఎంపీ వైరస్ అది చైనాలో ఏమీ లేదు, చైనాలో నార్మల్ లైఫ్ అని చెప్పి. చైనాలో ఉందో లేదో తర్వాత మ్యాటర్. చైనాలో హెచ్ఎంపీ వైరస్ ఉందో లేదో తర్వాత మ్యాటర్ అండి. ఇండియాలో అయితే ఉంది కదా, ఇండియాలో అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా. కర్ణాటకలో 2 కేసులు చిన్నపిల్లల్లో, గుజరాత్లో 1 కేసు. సో ఇవి అనౌన్స్ చేసిన వెంటనే ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా దానికి రియాక్ట్ అయింది. ఒక బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్లు పడింది, నిఫ్టీ 400 పాయింట్లు పడింది. ఇండియాలో అయితే ఉంది కదండి. సో అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, స్టేట్ గవర్నమెంట్లకి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినట్టు టీవీ ఛానల్లో చూపిస్తాడు. నేను ఇండియాలో ఉన్నాను, టీవీ ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వాలకి ఆల్రెడీ అప్రమత్తంగా ఉండని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే కర్ణాటకలో మాస్క్ అనేది మ్యాండటరీ తప్పనిసరిగా ఉండాలని చెప్పి మ్యాండటరీ చేశారు. మహారాష్ట్రలో కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అంతవరకు ఎందుకు, మా చిన్నపిల్ల స్కూల్కి వెళ్తున్నాం కదండి, మా చిన్నపిల్ల స్కూల్లో వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి, రేపటి నుంచి మీ అమ్మాయిని మాస్క్తో పంపండి, మాస్క్ లేకపోతే పంపొద్దని చెప్పి అలౌ చేయమని చెప్పి చిన్న స్కూల్ వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. సో చైనాలో ఉందో లేదో తర్వాత మ్యాటర్, మనం మన జాగ్రత్తలో ఉందామండి. సో ఇదండి సంగతి. తర్వాత ఇంకో దీని మీద ఇదిలా ఉంటే ఇంకో పెద్ద ప్రాబ్లం అండి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసింది గవర్నమెంట్. కారణం ఏంటంటే, గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వాళ్ళకి 3000 కోట్లు బకాయి ఉండిపోయిందంట. సో పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటారు, ఆరోగ్యశ్రీ అది కూడా బంద్ అయిపోయింది. సో ఇదండి సంగతి. నెక్స్ట్ తెలంగాణ సీఎం గారు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని చెప్పి అనౌన్స్ చేశారు. నిన్నటి వార్తలో మన వార్తలో చెప్పాను. సో అప్రమత్తంగా ఉండాలండి. ఇది ఎక్కడో ఉంది, ఇక్కడికి ఏమొచ్చేది, ఇక్కడికి ఏమో రాదు గతంలో అనుకున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా పుట్టేసింది. ఎక్కడో పుట్టడం తర్వాత మ్యాటర్, మన దగ్గర కూడా పుట్టింది. ఎందుకంటే 3 కేసులు వచ్చాయి కదా, 3 కేసులు చిన్నపిల్లలు వచ్చాయి. వీళ్ళు ఎవరు ఎక్కడికి ట్రావెల్ చేయలేదు, ఇండియాలోనే ఉన్నారు. కానీ ఎందుకు వచ్చేసింది. సో అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఇది ఒకటి స్ప్రెడ్ అవ్వకముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చైనాలో ఉందో లేదో తర్వాత మ్యాటర్ అండి, మన దగ్గర ఉందో లేదో చూసుకోవాలి మనం. అంతే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.